మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచార సమయం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఇక్కడ వేములవాడ పట్టణంలో మున్సిపల్లో పోటీ చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వేములవాడ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూరగాయల శ్రీశైలం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కోనరావుపేట మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ జడ్పీటీసీ బండ నరసయ్య కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారానికి ఆయన ఎలాంటిది ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ప్రచారం చేసారు, ఒక్కరోజు మాత్రమే ప్రచార సమయం మిగిలి ఉంది. మరి ఇప్పటివరకు చేసినటువంటి ప్రచారంలో ఎలా ఉంది పరిస్థితి? మరి చాలా బ్రహ్మాండంగా ఉన్నది, చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. వేములవాడ పట్టణంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మేము పునరావుపేట నుంచి వచ్చినాం. మాకు 16వ వార్డు కౌన్సిలర్గా శ్రీశైలం గారి బాధ్యతలు అప్పచెప్పారు. గత 5వ తారీఖు నుంచి ఇక్కడ ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసినప్పుడు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎందుకంటే మంచి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడు, గౌరవ ఎమ్మెల్యే. ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అలా వేములవాడ పట్టణాన్ని మనం మొత్తం పునర్నిర్మాణం చేసే విధంగా గత 50 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఉన్న పనులన్నింటినీ గత 2 సంవత్సరాల లోపలనే మరి ఇవాళ పట్టాలు ఎక్కించి పనిచేసే విధానం మనకు కనబడుతుంది. ఆయన పని కూడా కనబడుతుంది. ఇలా టెంపుల్ అయితేంది, టెంపుల్ మీద ఉన్న రోడ్ అయితేంది, మళ్ళీ పట్టణంలో ఉన్న వివిధ రోడ్లు అయితేంది, మొత్తం అన్నీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఆయన ఆధ్వర్యంలో వేములవాడలో శరవేగంగా జరుగుతున్నాయి. అది ప్రజలలో వెళ్ళిపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. మరి మంచి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో రేపు కాంగ్రెస్ జెండా ఎగిరినటువంటి మున్సిపల్లో ఇంకా ఆయనకు తోడుగా ఈ కౌన్సిలర్లు కూడా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి మరి ఆయనకు మద్దతుగా వీళ్ళందరినీ గెలిపించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు మరి ప్రజల భావన కనబడుతుంది. ఎక్కడికి పోయినా కూడా మేము ఖచ్చితంగా అధికార పార్టీని గెలిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వేములవాడ అనేది అభివృద్ధిలో ఆగిపోతుందంటూ ఇంతకుముందు మన ప్రచారం చేసినటువంటి బండి సంజయ్, కేటీఆర్ ప్రచారం చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి ఇప్పుడు బండి సంజయ్ కానీ కేటీఆర్ కానీ ఒక రకంగా మాకు లాభే చేసిండు అనుకుంటున్నాం. అనవసరంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని గిల్లి ఇప్పుడు ఆయనకు మొత్తం మేము చేయించేదంతా మొత్తం ఆయన ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పుకొని తిరిగిందో బ్రోషర్లు పెట్టి గత ఎమ్మెల్యే ఏం చేసిండో ఇక్కడ ప్రజలకు తెలుసు. కరోనా టైంలో ఏం జరిగిందో కూడా మీరు అంత కళ్ళతోటి చూసిర్రు, ప్రజలు కూడా గమనించారు. 2 సంవత్సరాల కింద కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఆ పార్టీని ఇలా పక్కకు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఒక మంచి నమ్మకమైన పనివంతుని గెలిపించుకున్నారు. ఆ పనితనం కూడా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాళ్ళ కళ్ళతోటి చూస్తున్నారు. ఇక బండి సంజయ్ ముచ్చట ఆయన ఎట్లా అంటే చెప్పుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు 2వ ఎంపీ. మరి గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చేసింది ఏం లేదు. రేపు కూడా చేస్తాడన్న నమ్మకం లేదు. ప్రజలలో అసలు దాని గురించి స్పందనే లేదు. ఇక్కడ పోటీ మాత్రం బీఆర్ఎస్కు కాంగ్రెస్కే జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 28కి 28 డివిజన్లు కైవసం చేసే విధంగా దూసుకుపోతుంది. గత నిన్న జరిగిన కార్నల్ మీటింగ్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలలో మంచి అనూన్యమైన స్పందన ఉన్నది. అదంతా ఇవాళ మనకు అనుకూలంగా మారి రేపు 16వ వార్డులో శ్రీశైలం మంచి మెజారిటీతో గెలుస్తుందని చెప్పి మేము చెప్తాను. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఎందుకు గెలిపించాలంటారు? వారు గెలిస్తేనే అభివృద్ధి ఎందుకు జరుగుతుంది? అసలు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే మళ్ళీ వెనుకబడిన ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే మనకి ఏది కావాలో, ఏ పనులు కావాలన్నా త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే గత 10 ఏళ్లలో జరిగిన అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఏది కూడా చెప్పుకుంటూ పోవడమే కానీ ఏ ఒక్క పని కూడా చేసిన దాఖలు చూస్తలేం. మేము గత 4 రోజుల నుంచి ఇదే 16వ వార్డులో మేము క్యాన్వర్సింగ్ చేస్తున్నాం. ఏ ఒక్కరు చూసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర నుంచి వచ్చే రెస్పాండ్ కూడా ఏం లేదు. వాళ్ళు మమ్మల్ని మాటలతోనే మభ్యపెట్టారు కానీ వాళ్ళు చేసిన పనులు ఏమని చెప్తారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదే ప్రచారంలో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కూరగాయల శ్రీశైలం కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ప్రచార సమయం ఒక్కరోజే మిగిలి ఉంది. మరి ఇప్పుడు చేసినటువంటి ప్రచార సమయంలో ఎలాంటి అంశాలను ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మరి వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఇందిరమ్మ ఇల్లు అనేది బాగా మంచి స్కీము. చాలామంది పేదలకు ఇల్లు దొరుకుతాయనే ఆశ కొద్ది ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని సుతం మేము హామీ ఇస్తున్నాం. చాలా రెస్పాన్స్ అంటే ఇక వాళ్ళు ఇక ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ అన్న కానీ. ఈ 2 సంవత్సరాలలో ఇప్పటికీ వార్డులలో ప్రతి వార్డులో 20 ఇండ్లు కంప్లీట్ అయినాయి. 1 సంవత్సరమే అనుకుందాం. ఇంకా రానున్న 3 సంవత్సరాలలో మళ్ళీ ప్రతి వార్డుకు బాగా ఉంటే ఇండ్లు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీని గెలిపించుకుందామని ప్రజలు చూసాం దృఢ నిశ్చయంతో ఉన్నారు. 11న జరిగే ఎన్నికల్లో మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మరి? 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ పట్టణంలో అన్ని వార్డులలో ప్రజలు ఖచ్చితంగా చేకూర్తికే ఓటేసి అధికార పార్టీని మున్సిపల్పై జెండా ఎగరవేస్తారని గట్టి నమ్మకంతో మేము ముందు వేస్తారు. ఇదే ప్రచారంలో కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత ప్రశాంత్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వేములవాడలో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు మీరు అనుకుంటారు? అసలు అందరూ 28 వార్డులకు 28 వార్డులు గెలవాలి. ఎందుకంటే అధికార పార్టీ పరంగా మేము ఉన్నాం. ప్రజల కళ్ళ ముందు పని కనబడుతుంది. ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తుండు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కానీ, అందులో 5 హామీలు అమలు వేర్చుకున్నాం. ఒక హామీ మనకు బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేస్తారు కంపల్సరీ. మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడుతుండు. ఆయన కొంచెం సిగ్గు ఉండాలి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం కళ్ళ ముందు చేసే పని కనబడుతుంది. రాజన్న వేడెల్పు రోడ్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేరు. మా ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. 15 సంవత్సరాలు మ్యారేజ్ అయినా కానీ ఎవరిది కూడా పేరు కూడా ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కింది మా ప్రభుత్వం. ప్రతి ఒక్క పనిలో ముందుంది. సీనన్న ప్రతి ఒక్క పని చేస్తుండు. 28 వార్డులకి 28 వార్డులు కైవసం చేసుకునే విధంగా ప్రజలు కూడా ఆలోచించి ఓటేయాలి. ఎందుకు అని అంటే అధికార పార్టీ పరంగా మనం ఉన్నాం కాబట్టి ఏ పనైనా కానీ సీనన్న దగ్గరికి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు తీసుకుపోయి శ్రీనన్న దృష్టికి తీసుకెళ్తారు. ప్రతి ఒక్క పని సక్సెస్ఫుల్గా చేస్తాడు సీనన్న. ఇది వేములవాడ పట్టణం అభివృద్ధి చెందాలన్నా, పట్టణంలోని 16వ వార్డు అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కూరగాయల శ్రీశైలం గెలిస్తేనే అభివృద్ధి చెందుతున్నట్టు వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులకు 28 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ కోనరావుపేట మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా తనను ఆశీర్వదించాలని, ఒక అవకాశం కల్పించాలని కూరగాయల శ్రీశైలం ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.